పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్చి 19వ తారీఖు శ్రీ సభకు ఎంతో ఇష్టమైన తారీఖు. ఎందుకంటే పునీత జోజప్ప గారి పండుగ. ఎంత ఇష్టమంటే జోజప్ప గారి పండుగ తపస్కాలంలో వచ్చి చాలా ఘనంగా జరుపుకోవాలని, తపస్కాలం అంతా మనం గ్లోరియా గీతాన్ని పూజలో పాడటం మానివేసినా ఆ రోజు పాడాలని మనల్ని శ్రీసభ ఉన్నదని. కారణం ఏంటంటే జోజప్ప గారు శ్రీసభ యొక్క పాలక పునీతులు. శ్రీసభను ఈ లోకంలో ఒక తండ్రిలాగా బాలయేసును ఏ విధంగా అయితే మరణాపాయం నుంచి కాపాడి ఒక తండ్రిగా ఆయనను ఆదరించి పాలించి నడిపించాడో అదేవిధంగా శ్రీసభను నడిపించాలని మనమందరం ఆ రోజు ప్రార్థించాలి. మరి తంగళ్ళమూడిలో జోజప్ప గారి పేరు మీద నిర్మించబడినటువంటి దేవాలయం ప్రతి సంవత్సరం జోజప్ప గారి పండుగను ఈ విచారణ అంతా ఘనంగా జరుపుకుంటున్నది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మనం ఈ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ఈరోజు ఈ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. జోజప్ప గారిని ప్రార్థించండి. మీ కుటుంబాలకు పాలకుడిగా జోజప్ప గారు ఉండాలి. ఎందుకంటే జోజప్ప గారు నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథం పిలుస్తున్నది. ఒక మంచి తండ్రి, కుటుంబాన్ని చక్కగా నడిపించినటువంటి వ్యక్తి, శత్రువుల బారి నుండి కుటుంబాన్ని నడిపించిన వ్యక్తి, ప్రాణాపాయం నుంచి బాలయేసును కాపాడిన తండ్రి. అందువలన జోజప్ప గారిని మనం అందరం ప్రార్థిస్తూ ఈ 5 రోజుల పాటు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో దివ్య పూజల్లో పాల్గొని పండుగ కొరకు ఆధ్యాత్మికంగా సిద్ధపడదాం.